ముంబైలో నిర్భయ తరహా దారుణం మరువక ముందే మరో 3 అత్యాచార ఘటనలు వెలుగు చూశాయి. తల్లి పొత్తిళ్లలో నిద్రపోతున్న 9 నెలల చిన్నారిని అపహరించుకుని వెళ్లి అత్యాచారం చేశాడు ఆ దుర్మార్గుడు. ఆడపిల్ల పుట్టిందనే కారణంతో తన భార్య తబుసంను వదిలిపెట్టాడు భర్త అస్లాం. ఆడపిల్ల పుట్టిందని హాస్పిటల్లోనే తల్లిదండ్రులు వదిలేశారు. ఆడపిల్ల పుట్టడమే పాపంగా భావిస్తున్నారు. స్త్రీ జన్మ శాపమే అన్నాడు ఈ మనిషి, ఆడ జన్మ పురుషునికి వరమే అన్నాడు దేవుడే. స్త్రీ జన్మ శాపమే అన్నాడు ఈ మనిషి, ఆడ జన్మ పురుషునికి వరమే అన్నాడు దేవుడే. భారతవనిలో భార్యలని బానిసలుగా చూశారు ఆనాడే. స్త్రీలంటేనే అలుసని ఆడపుట్టుకే నేరమంటారే. అయ్యో స్త్రీలంటే చిన్న చూపేలా దేవుని ఇంటికి మహారాణిగా. స్త్రీ జన్మ శాపమే అన్నాడు ఈ మనిషి, ఆడ జన్మ పురుషునికి వరమే అన్నాడు దేవుడు.